ఫంగల్ ఇన్ఫెక్షన్ ని సులభంగా తగ్గించే 4 న్యాచురల్ రెమెడీస్. ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తుందా? ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదా? ఆయుర్వేదం ట్రై చేయండి. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. దురద వస్తుంది, చిన్న ఎర్రటి మచ్చ కనిపిస్తోంది, ఏమో మామూలే అని వదిలేస్తున్నారా? ఇక్కడే చాలా పెద్ద తప్పు జరుగుతోంది. గత 5-6 సంవత్సరాల్లో ఒక చర్మ వ్యాధి నిశ్శబ్దంగా మహమ్మారిలా మారిపోయింది. ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే కనిపించే రింగ్ వామ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు సంవత్సరం పొడవునా వెంటాడుతోంది. మందులు వాడుతున్నా పూర్తిగా తగ్గడం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరిగి వస్తుంది. దురద నిద్ర పట్టనివ్వడం లేదు. ముఖ్యంగా తొడల మధ్య ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట ఎక్కువగా వచ్చే చోట్ల మీరు ఎంత శుభ్రంగా ఉన్నా ఇది రావచ్చు. ఇది సాధారణ దురద కాదు, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం సులభం, కానీ నయం చేయడం అంత సులభం కాదు. అయితే ప్రశ్న ఇదే, అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతున్నాయి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకు మందులు పని చేయటం లేదు? మళ్ళీ రాకుండా శాశ్వతంగా ఎలా కంట్రోల్ చేయాలి? ఈ వీడియోలో అసలు మూల కారణం, ఇన్ఫెక్షన్ల దగ్గర మనం చేసే పెద్ద తప్పులు, మళ్ళీ రాకుండా ఆపే 4 ప్రభావవంతమైన ఆయుర్వేద హోమ్ రెమెడీస్ అన్ని క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ దురద, రింగ్ వామ్, గజ్జి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధవి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా వర్ధన్ ఆయుర్వేద 5 లక్షల మందికి పైగా సోరియాసిస్, ఎగ్జిమా, డెర్మటైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి చర్మ సమస్యలతో సహా అనేక దీర్ఘకాలిక రుగ్మతలను నయం చేసింది. నేచురల్ ట్రీట్మెంట్తో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం. ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడే చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఇది ఎలా వస్తుంది? ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది బయట వాతావరణంలో ఉన్న ఫంగస్ చర్మాన్ని తాకినప్పుడు ఏర్పడుతుంది. చెమట, తేమ, చర్మంలోని లిపిడ్స్ ఇలాంటి పరిస్థితులన్నీ ఫంగస్ పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇది ఎక్కువగా తొడల మీద, ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ, ముఖ్యంగా ఆడవారి బ్రెస్ట్ కింద భాగంలో కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చర్మం పై పొరలోనే పరిమితమై ఉంటుంది. ఇది రక్తంలోకి ప్రవేశించదు మరియు రక్తం కలుషితం అవ్వడం వల్ల రావడం జరగదు. టవల్లు, బట్టలు, లోదుస్తులు లేదా తేమ ఉన్న ఫ్లోర్లను షేర్ చేయడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ కు రక్త పరీక్షలు అవసరం లేదు. సరైన వైద్య చికిత్సలో ఇది పూర్తిగా నయమయ్యే చర్మ వ్యాధి మాత్రమే. అసలు ఎందుకు వస్తుంది ఫంగల్ ఇన్ఫెక్షన్? మన అలవాట్లు ఏమైనా ఈ ఇన్ఫెక్షన్ కి కారణం అవుతున్నాయా? ఒకసారి చూద్దాం. మొదటిది స్పర్శ. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిని తాకినప్పుడు ఇది చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఇంట్లో వారు, ఫ్రెండ్స్ లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో చేతులు పట్టుకోవడం వంటివి చేయడం వల్ల ఇతరుల ద్వారా కూడా ఇది సంక్రమించవచ్చు. ముఖ్యంగా ఒకే టవల్ లేదా బట్టలు వాడటం వల్ల ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. రెండవది పెంపుడు జంతువులు. ఇంట్లో పిల్లులు లేదా కుక్కలకు చర్మంపై దద్దుర్లు, జుట్టు రాలడం లేదా ప్యాచ్లు లాంటివి ఉంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోకపోతే లేదా వాటికి దగ్గరగా ఉంటే ఇన్ఫెక్షన్ మనకి కూడా సోకుతుంది. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తున్నారు. మీ ఇంట్లో ఎవరికైనా దురద లేదా రింగ్ వామ్ ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు రోజు చేస్తున్న చిన్న అలవాటు ఈ ఇన్ఫెక్షన్ కి కారణం కావచ్చు. మూడవది తడి నేల. బాత్రూమ్ ఫ్లోర్లు, స్విమ్మింగ్ పూల్స్ చుట్టూ ఉన్న తడి ప్రదేశాలు లేదా క్లీన్ గా లేని ఫ్లోర్ మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల ఫంగస్ పాదాలకు లేదా చేతులకు అంటుకుంటుంది. అక్కడ నుండి ఇది శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది. ఇక నాలుగవది అన్హైజీన్. తరచుగా ప్రయాణించే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. హోటల్స్, గెస్ట్ హౌస్లలో పరుపులు సరిగ్గా శుభ్రం చేయకపోవడం, టవల్స్ సరిగ్గా ఉతకకపోవడం లేదా పూర్తిగా ఎండబెట్టకపోవడం వల్ల ఫంగస్ జీవించి ఉంటుంది. అటువంటి తడి వస్తువులు వాడినప్పుడు ఇన్ఫెక్షన్ సులభంగా వస్తుంది. ఈ కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. శరీరంలోకి వచ్చిన తర్వాత ఎలా వ్యాపిస్తుంది అనే విషయానికి వస్తే, ఫంగస్ చర్మాన్ని తాకిన వెంటనే చెమట, తేమ లేదా తడి ఉన్న చోట వేగంగా పెరుగుతుంది. అందుకే వేసవి మరియు వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక చోట ఏర్పడిన మచ్చ మిగతా శరీర భాగాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి మూలంగా మారుతుంది. ఈ కారణాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారు అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతుంటే వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం.
మొదట ప్రభావిత ప్రాంతాల్లో దురద మొదలవుతుంది. ఇక దురద క్రమంగా ఎక్కువై నిరంతరంగా మారుతుంది. మీ ప్రభావిత ప్రాంతంలో 5 నుంచి 7 రోజుల్లో ఎర్రటి మచ్చ కనిపిస్తుంది. మచ్చ క్రమంగా పెరిగి విస్తరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది రింగ్ ఆకారంలో మారుతుంది. మధ్య భాగం కొంత స్పష్టంగా ఉండి చుట్టూ క్లియర్ బార్డర్ ఏర్పడుతుంది. అలాగే బార్డర్ వెంట చిన్న చిన్న ఎరుపు లేదా తెల్లటి దద్దుర్లు కనిపించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది గోకితే లేదా తాకితే ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కొంతమంది పిల్లల్లో ఇది నెత్తి మీద కూడా రావచ్చు. ఇకపోతే గోళ్లపై వచ్చినప్పుడు గోళ్లు పసుపు రంగులోకి మారి మందంగా పెళుసుగా మారుతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాల్లో మీకు ఏదైనా ఉందా? ఇవి కాకుండా మీకున్న లక్షణాన్ని కామెంట్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానికోసం అనేక రకాల టాబ్లెట్స్, క్రీమ్స్, పౌడర్స్ మరియు లోషన్స్ ఉపయోగిస్తాం. కాకపోతే వీటిని తప్పుగా ఉపయోగించడం వల్ల మనమే స్వయాన ఈ ఫంగస్ కి నిరోధక శక్తిని పెంచుకునేలా చేస్తాం. వాస్తవానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయడం చాలా ప్రభావవంతంగా పనిచేసే స్పెషల్ మెడిసిన్ ఆయుర్వేదంలో ఉన్నాయి. దానికోసం మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ ని సంప్రదించవచ్చు, లేదా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని కూడా ఆన్లైన్ లో కన్సల్ట్ చేయవచ్చు. ఇకపోతే కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నందున మీరు వాటిని మీ ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. మొదటిది పట్టిక. దీన్నే హిందీలో ఫిట్కరీ, ఇంగ్లీష్ లో ఆలం అని పిలుస్తారు. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ లో పట్టిక మరియు కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనికి కారణం ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ లక్షణాలు. ఇవి చర్మం పైన పెరిగే బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను కంట్రోల్ చేసి ఇన్ఫెక్షన్ మరింత వ్యాపించకుండా రక్షిస్తాయి. దీంతో పాటు కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అనే ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది. రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఈ లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలను అడ్డుకునే గుణం కలిగి ఉంటుంది. అందుకే పటికతో కలిపిన కొబ్బరి నూనెను ఉపయోగించడం ఫంగల్ ఇన్ఫెక్షన్లలో మంచి ఫలితాలను ఇస్తుంది. మరి ఎలా ఉపయోగించాలంటే 100 ml కొబ్బరి నూనెలో 3 టీ స్పూన్ల స్ఫటిక భస్మం అంటే పట్టిక పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి శుభ్రంగా కడిగిన ఇన్ఫెక్షన్ ఉన్న చోట పలుచుగా అప్లై చేయాలి. రోజుకి 1 లేదా 2 సార్లు ఉపయోగించవచ్చు. ఇందాక చెప్పినట్టే పట్టిక యొక్క యాంటీ మైక్రోబియల్ స్వభావం కారణంగా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పాటు వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. పట్టిక కేవలం ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మాత్రమే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే దీని బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. కాకపోతే దీన్ని ఒక్కో బెనిఫిట్ కోసం ఒక్కోలా ఉపయోగించాలి. వాటి కోసం సెపరేట్ గా ఒక వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాము. మీరు కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. ఇక రెండవది కొబ్బరి నూనె. ఇందాక చెప్పినట్టు కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో పాటు ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న చోట దీన్ని రాస్తే అది మీ ఫంగల్ ఇన్ఫెక్షన్ నయం చేయడంలో సహాయపడుతుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్ వల్ల కలిగే చిరాకు, దురద లేదా పొడిబారడం లేదా చర్మం నల్లబడడం వంటి వాటి నుంచి కూడా మీకు గొప్ప ఉపశమనం అందిస్తుంది. కొబ్బరి నూనెను ఉపయోగించడం కూడా చాలా సులభం. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. కేవలం కొబ్బరి నూనె తీసుకొని మీ వేళ్లను అందులో ముంచి ప్రభావిత భాగాలపై రోజుకి 2 లేదా 3 సార్లు రాయాలి. ఇక మూడవది అలోవెరా మరియు వేప. దీన్ని తయారు చేయడానికి మీకు 3 వస్తువులు అవసరం. ఒకటి అలోవెరా జెల్, రెండవది వేప ఆకులు మరియు మూడవది పెరుగు. మీరు చేయవలసింది ఏమిటంటే, మీ ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే దాని కొమ్మను తుంచి దాని జెల్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. దాదాపు 10 నుంచి 15 వేపాకులు తీసుకొని వాటిని మెత్తగా రుబ్బి ఈ పేస్ట్ ను కూడా అందులో కలపండి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపితే ఒక పేస్ట్ లాగా కనిపిస్తుంది. మీరు ఈ పేస్ట్ ని మీ ప్రభావిత భాగంపై రోజుకి 3 నుంచి 4 సార్లు రాయాలి. దీన్ని రాసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా కడిగేయాలి. ఇందులో పెరుగు కలపడం వల్ల అది కొద్దిగా వాసన వస్తుంది మరియు ఆ చుట్టూ అంటుకొని మీ బట్టలను మురికి చేస్తుంది. కాబట్టి మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే దాని నుంచి పెరుగు తీసివేసి మిగిలిన 2 పదార్థాలైన వేపాకులు మరియు అలోవెరా జెల్ని ఉపయోగించవచ్చు. ఇక 4వది కాకరకాయ మరియు కర్పూరం. 2 చిన్న కాకరకాయలను కడిగి తొక్క తీయకుండా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని దురద ఉన్న చోట 15 నుంచి 20 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రోజుకు 1 సారి ఇలా చేస్తే సరిపోతుంది.
ఒకవేళ దురద మరీ ఎక్కువగా ఉంటే కొద్దిగా దేశీ కర్పూరం తీసుకొని పొడి చేయండి. ఆ పొడిని అరకప్పు కొబ్బరి నూనెలో కలిపి ఈ కాకరకాయ మిశ్రమాన్ని కూడా జత చేసి దురద ఉన్న చోట అప్లై చేసి ఒక 15 నిమిషాలు అయ్యాక కడిగేయండి. కాకపోతే దీన్ని ఉపయోగించే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి. తీవ్రమైన దురద ఉన్నప్పుడు మాత్రమే కాకరకాయ పేస్ట్ వాడండి. పిల్లలపై లేదా సెన్సిటివ్ స్కిన్ పై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. గుర్తుంచుకోండి, కాకరకాయ పేస్ట్ ని రాత్రంతా ఉంచవద్దు. కర్పూరం ఎక్కువగా వేయకండి, వాసన ఎక్కువగా ఉంటుంది. అప్లై చేసే ముందు చర్మం పూర్తిగా డ్రైగా ఉండేలా చూసుకోండి. ముందుగా కొబ్బరి నూనె ప్రయత్నించండి. దురద తగ్గకపోతే మాత్రమే కాకరకాయ పేస్ట్ వాడండి. చూసారు కదా 4 రెమెడీస్. మరి వీటిలో మీకు ఏది ఎక్కువగా ఉపయోగపడిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం తప్పనిసరి. అవేంటంటే, స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకునే ముందు శరీరాన్ని పూర్తిగా తుడుచుకోవాలి. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్, గ్రాయిన్స్, అండర్ ఆర్మ్స్, ముఖ్యంగా స్త్రీలైతే బ్రెస్ట్ కింద భాగం, ఇవి పూర్తిగా ఆరిన తర్వాతే లో దుస్తులు ధరించాలి. అలాగే చాలా బిగుతుగా ఉండే బట్టలు చెమటను నిలుపుకుంటాయి. ఇది ఫంగస్ పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే లూజ్ గా ఉండే బట్టలు ధరించాలి. అంతేకాకుండా కాటన్ బట్టలు చెమటను పీల్చుకొని చర్మాన్ని డ్రైగా ఉంచుతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ఇక మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువగా స్వీట్లు తినడం ఫంగల్ ఇన్ఫెక్షన్ కి అనుకూలంగా మారుతుంది. కాబట్టి స్వీట్స్ ని పరిమితంగా తీసుకోవాలి. వాటితో పాటు నూనెలో లేదా ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్స్ చెమటని పెంచుతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ రావడానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ రెండిటికి దూరంగా ఉండడం మంచిది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలను రోజు పాటిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నా వెంటనే హాస్పిటల్ని సంప్రదించడం తప్పనిసరి. మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి, లేదా నేరుగా వర్ధన్ ఆయుర్వేదాన్ని కూడా సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సలో 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. ప్రత్యేకించి 5 లక్షల మందికి సోరియాసిస్, ఎగ్జిమా, అర్టికేరియా మరియు అలర్జీ సమస్యలను దూరం చేశాం. చర్మ సమస్యల్లో 94% సక్సెస్ రేట్ మా సొంతం. వర్ధన్ ఆయుర్వేదాలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ సమస్యకి తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయుర్వేదంతో చర్మ సమస్యలకు న్యాచురల్ గా చెక్ పెట్టండి.